చాలు చెప్పల్లో ఉన్న పింపుల్ నీ చూపే తాకిందంటే పొగల్లోన టింపుల్ నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసే ముద్దులతోనే టెన్షన్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పండగ చేసుకో. ఈ రోజు మనం పండగ చేసుకుంటుంది ఎక్కడా? నల్గొండలో పండగ చేసుకోవడానికి నేను వచ్చేసాను. ముందుగా ఆడేద్దాం లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి 1+1 ఇద్దరు కావాలి. ఆ ఇద్దరు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. పని సాససా పని సాససా సగమమమ సగమమమ అరే హా ఆ సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా రాజా రాయితురా రాజా రాయితురా చెట్టుల కమనరా పుట్టల కమనరా లవాడమనానురా రాజా రాయితురా రాజా రాయితురా. చెప్పండమ్మా మీ పేరు. నా పేరు నందిని, హోమ్ మేకర్. నందిని గారు కొంచెం గట్టిగా యాక్టివ్ గా మాట్లాడలేరా? మాట్లాడగలండి. మీ వారి పేరేంటి? శంకర్. శంకర్ అని గట్టిగా అరవండి ఒకసారి. శంకర్ శంకరా అలా అరవాలి, అరవండి. శంకర్. ఏమండి ఇది లేడీస్ షో, ఆవిడ పిలిచిందని మీరు వచ్చేయకూడదు అలాగా. ఆ పిలుపులో అంత ప్రేమ ఉందండి. ఇప్పుడు అర్థమైందా లేడీస్ షోలో జెంట్స్ ఎందుకు అలో చేయము? ఏంటిది F2 ఏనా? అంతేగా అంతేగా? మీకు ఒక అరగంట ఫ్రస్ట్రేషన్ నుంచి విముక్తి ఇస్తున్నాను, ఇంటికి వెళ్ళిపోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అమ్మో అమ్మో అందుకే గట్టిగా అరవలేదా? పిలిస్తేనే వచ్చేసారు, అరిస్తే పాపం ఏమైపోయేవారు. పోనీలేండి, మీ ఇద్దరి అనుబంధం బాగా గట్టిగా ఉంది. మీ అనుబంధం ఇలాగే 100 ఏళ్ళు గట్టిగా ఉండాలని ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా మీ పేరు. హాయ్ అండి. ముందు మీ వారు ఇక్కడ ఉన్నారా లేరా చెప్పండి. లేదండి. అమ్మయ్య. మీ వారి పేరు చెప్పండి. మురళీధర్. గట్టిగా అరవండి, ఆవిడలా కాకుండా మీరు. మురళీధర్ గారు వచ్చేసినానే. ఏంటే నన్ను ఇంట్లో వదిలేసి ఇక్కడికి వచ్చేసినావు? మీరు రోజు ఉంటారు కదండి, హరితేజ గారు రోజు ఉంటారు కదండి. ఈవిడ అసలు చెప్పకుండానే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయారు. ఓకే ఓకే ఓకే, ఈ టాపిక్లన్నీ పక్కన పెట్టి గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, నేను మీకు ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ పూర్తయిన వెంటనే మీ చేతిలో ఆల్రెడీ బలూన్స్ ఉంటాయి. ఆ బలూన్ ని తీసుకెళ్లి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బలూన్ అక్కడ బ్లాస్ట్ చేయాలి. ఎలా బ్లాస్ట్ చేయాలి? చేత్తో కాదు. ఓకే, బలూన్ మీద మీరు కూర్చుని బ్లాస్ట్ చేసి మళ్ళీ వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చాక నేను సమాధానం అడిగిన తర్వాత సమాధానం చెప్పాలి. ఇందులో ఎంత ఫాస్ట్ గా వెళ్ళి బలూన్ పగలగొట్టి వెనక్కి వస్తే అంత పాయింట్స్ అన్నమాట. ఓకేనా? మీ మొదటి ప్రశ్న, మొబైల్ కి ఛార్జింగ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పెడతారు, ఎంతసేపు? ముందుగా మీరు బలూన్ ని బ్లాస్ట్ చేసి ఫాస్ట్ గా వెనక్కి వచ్చారు కాబట్టి సమాధానం ప్లీజ్. మొబైల్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ అయిపోయినప్పుడు పెడతారు. ఓకే, అందులో చాలా క్వశ్చన్స్ అడిగా, అన్నిటికీ ఆన్సర్ చెప్పండి. మొబైల్ చార్జర్ కి ప్లగ్ లో పెట్టి పెడతారు ఛార్జింగ్ అయినప్పుడు. ఎక్కడ? ప్లగ్ లో పెడతారు. ఎంతసేపు? ఛార్జింగ్ అయినంతసేపు పెడతారు. అంతేగా, రైట్ ఆన్సర్. మీ రెండవ ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఒక అబ్బాయిని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చిత్తక బాదారు. తర్వాత ఎవరు బాధపడ్డారు? అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే. సమాధానం మీరే చెప్పాలి. బాబునే బాధపడతారు. ఎందుకని? బాధారు కదా. రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ప్రశ్న బుధవారం, శుక్రవారం, ఆదివారం పేర్లు చెప్పకుండా వరుసగా 3 రోజుల పేర్లు చెప్పండి. అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. మీ వారు వెళ్ళిపోయారా ఉన్నారా? ఉన్నారండి. ఉన్నారా సార్? మీ రీ ఎంట్రీ కావాలి, రండి ఒకసారి. ఏం సార్ అది? సినిమాల్లో విలన్ ఒక్కసారి కొడితే వాడు బౌన్స్ అయ్యి ఎగిరి మళ్ళీ పడతాడు కదా, అట్లా పడుతున్నాయి సార్. కుర్చీలే లేచిపోతున్నాయి సార్. తప్పదుగా మేడం, ఇక బరాయించాలి కదా. బరాయిస్తున్నారు మీరు. తప్పదుగా మేడం. ఇందాక ప్రేమ అన్నారు, ఇప్పుడు బరాయింపన్నారు. సమాధానం ప్లీజ్. ఆది, సోమ, మంగళ. నేనేం చెప్పినా వారాల పేర్లు చెప్పకుండా 3 రోజులు చెప్పాలి. 1 2 బుధ, గురు, శుక్ర. వారాల పేర్లు చెప్పొద్దంటే సారీ, టైం అప్. మీరు చెప్పండి. నిన్న, ఈ రోజు, రేపు. రైట్ ఆన్సర్. మీరు 2 లీడ్ లో ఉన్నారు, మీకు 1 పాయింట్. దీనికి గనక మీరు ఆన్సర్ చెప్తే బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. ఆవిడ గనక చెప్పేస్తే రౌండ్ అయిపోతుంది, ఆవిడ గెలిచేస్తారు. సో జాగ్రత్తగా ఆడండి. మీ నెక్స్ట్ క్వశ్చన్, ఒక అమ్మాయి ఒక బాల్ ని లాగబెట్టి తంతే కొన్ని అడుగులు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసింది, ఎందుకు? ఎందుకు? ఆన్సర్ 5 4 అక్కడ గోడ ఉంది కాబట్టి. 3 2 తిరిగి వస్తుంది కాబట్టి. 1 ఎందుకు? మళ్ళీ తిరిగి కొట్టలేదు కదా. టైమ్ అప్. 5 4 3 తన్నింది కాబట్టి. 1 తంతే వెనక్కి రావాలని ఏముంది? ఓకే, ఇద్దరికి కలిపి ఒక హింట్ ఇస్తాను ఇప్పుడు. అక్కడ గోడ లేదు, రిటర్న్ ఎవడు దాన్ని తనలేదు, కానీ దానంతరదే వెనక్కి వచ్చింది. అక్కడ బాల్ లేదు కాబట్టి. ఏమండి, బాల్ ఉందండి, మనం తంతే దానంతరది వెనక్కి ఎప్పుడు వస్తుందండి? మన్ని తన్నడానికి మళ్ళీ. ఇద్దరికి కలిపి ఒక హింట్ ఇస్తాను. దీనినే గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అని కూడా అంటారు. గురుత్వాకర్షణ శక్తి. మిమ్మల్ని ఎవరు డబ్బింగ్ అడగలే. అదేదో గురుతుకు శక్తి అన్నారు కదా, అదేందది? భూమికి గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కదా. ఏమండి, ఇది ఉందండి, దీన్ని ఇలా అన్నారండి, అదప్పుడు ఎలా వచ్చిందండి? కిందికి వచ్చింది. పైకి ఎగరలేదు కదా, పోదు కాబట్టి కిందికి వచ్చింది. ఒక్క నిమిషం అండి, ఇక చాలు, మీరు ఇక చాలు. నేను చెప్తా. ఒక అమ్మాయి ఒక బాల్ ని తంతే అది ఎంత దూరం వెళ్ళినా దానంతరదే కిందికి వచ్చిందంటే ఎందుకని అడిగా. ఎందుకంటే ఆ అమ్మాయి బాల్ ని గాల్లోకి తన్నింది కాబట్టి ఆ దానంతరదే కిందికి వచ్చింది. ఇంత దానికి గురుద్వారణ శక్తి. ఏమిటి మేడం ఇది, ఏమిటి మేడం ఇది? సో ఈ ప్రశ్నకి ఇద్దరు సమాధానం చెప్పలేకపోయారు, కానీ ఈవిడ లీడ్ లో ఉన్నారు కాబట్టి తీసుకెళ్లిపోతున్నాం లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. నైస్ అండి, బాగా ఆడారు మేడం. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. బాగా డబ్బులు తీసి ఇంటికి వెళ్ళి హాయిగా ఆ డబ్బుతో మంచి పార్టీకి వెళ్ళండి, డిన్నర్ కి వెళ్ళండి మీ ఇద్దరు. ఓకేనా? 1 2 3 అనగానే చెయ్యి లోపలికి పెట్టాలి. 5 4 3 2 1 అనగానే తీసేయాలి. మీకు ఎంత డబ్బు వస్తే అంతా మీదే. రండి, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. 5 4 3 2 1. అబ్బా అబ్బా అబ్బా, కొంగు పట్టండి. ఆహా, ఫుల్ దిల్కుషా. ఏయ్, లెక్క పెడదాం, ఆగండి. లక్కీ జోన్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 3500 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురిని ఎలా సెలెక్ట్ చేస్తానంటే, మీకు పొడుగు జడలు ఉన్నా లేకపోయినా ఉన్నట్టు ఫీల్ అయ్యి
మేము ఇప్పుడు పెట్టిన పాటకి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఎవరైతే బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను తీసుకుంటా. మ్యూజిక్. ఓ పట్టు జడా రస పట్టు జడా బుస కొట్టు జడా నస పెట్టు జడా ఇప్పుడెందుకే ఈ రగడా. నీ పేరు? నా పేరు వాసవి. వాసవి, ఏం చేస్తూ ఉంటావు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. బీటెక్ సెకండ్ ఇయర్. Yeah. వాసవి, Yeah. ఏంటిది? ఇట్రండి ఒకసారి. నువ్వు కూడా రా, నుంచోని పక్క పక్కన. ఓ మై గాడ్, యు ఆర్ ట్విన్నింగ్. యా ఎస్. యా ఓ మై గాడ్. మీ పేరు? వైష్ణవి. వైష్ణవి, మీ ఇద్దరు ఒకటేలా ఉన్నారు. అవును. బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే నీ ఎగ్జామ్ ఆవిడ ఆ ఎగ్జామ్ మీరు రాసేస్తారా? రాయొచ్చు కానీ ఇప్పటిదాకా ఎప్పుడు ట్రై చేయలే. చెప్పమ్మా, ఏం చేస్తూ ఉంటావు? నేను కూడా బీటెక్ సెకండ్ ఇయర్. మీ ఇద్దరు బీటెక్ ట్విన్స్ అంటే ఒకటే సేమ్ క్లాస్ సేమ్ బెంచ్ పక్క పక్కనే కూర్చుంటాం. టీచర్లకు పని గోవిందా. హాయ్, Pravalika here. ప్రవళిక హియర్. టెల్ మీ ప్రవళిక, వాట్ I'm ఆర్ యు డూయింగ్? housewife. 5 years married. 5 ఏళ్ళైంది పెళ్ళై. Yes. కిడ్, Yes. Small kid. స్మాల్ కిడ్. Yes. ఓకే. హాయ్, హాయ్, నా పేరు రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, మరి మీ నలుగురితో గేమ్ ఆడేద్దాం. దానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. సో నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీకు పాట ప్లే అయిన వెంటనే నుంచిన చోటే డాన్స్ చేస్తూ ఉంటారు. పాట ఆగిన వెంటనే మీ చుట్టూ కుర్చీలను పెడతాను నేను, వాటిని వెతుక్కుంటూ వెళ్ళి కూర్చోవాలి. జస్ట్ లైక్ మ్యూజికల్ చైర్స్ బట్ బ్లైండ్ ఫోల్డెడ్ అన్నమాట. ఎవరైతే కుర్చీలో కూర్చోలేకపోతారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 700, నెక్స్ట్ 800, 900 అండ్ గెలిచిన వాళ్ళకి 1000 రూపాయలు అన్నమాట. ఎంత ఫాస్ట్ గా కుర్చీలని వెతికితే అంత బాగా మీరు గేమ్ లో ఉండొచ్చు, లేదా ఎలిమినేట్ అయిపోతారు. ఓకేనా? అర్థమైందా? మ్యూజిక్. ఓ సోటి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా ఒళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు గాక పెట్టించావే. అయ్యో, ట్విన్స్ లో ఒక ట్విన్ మిగిలిపోబోతుందే. మీ ఇద్దరిలో ఎవరు కూర్చున్నట్టేగా. కమాన్, వెతకండి. అన్న, మీ ఇద్దరు ట్విన్స్ కదా, అడ్వాంటేజ్ తీసుకోండి అంటే ఇలా అడ్వాంటేజ్ తీసుకున్నారా? 700 రూపీస్ గెలుచుకున్నావు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ముగ్గురు లేవండి, అక్కడే నుంచోండి లేచి. మ్యూజిక్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, ఆడుకోవాలి గువ్వలాగా, ఆడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, గేమ్ ఎలా ఉంది? ఫన్ గా ఉంది. ఫన్ గా ఉంది. ఓకే, మీరు నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి 800 గెలుచుకున్నారు. కంగ్రాట్స్. ఒక్క కుర్చీ, ఇద్దరు పార్టిసిపెంట్స్. గెలిచేది ఎవరు? 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 మ్యూజిక్. 100 టన్నుల డైనమైట్ గుండెలోన పేలినట్టు, 100 రన్ల సెంచరీని ఒక్క బాల్లో కొట్టినట్టు, ఏయ్ గొల్లు గొల్లు మట్టుంటే ప్రాణం ఇల్లు వేసినట్టు గుచ్చుకు. ఓరి దేవుడో ఇదేమి గోలరో, ఓరి దేవుడో ఇదేమి గోలరో,
అమ్మా. మరి ఈ గేమ్ లో మీరు రన్నర్ అప్ గా నిలిచి గెలుచుకుంటున్నారు 900 రూపాయలు. మా అక్క చెల్లో ఎవరో వెళ్ళిపోతే ఏమిటి నేనున్నానుగా అని ప్రూవ్ చేసి గెలిచి 1000 రూపాయలు అందుకుంది. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురిని సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఒక పాట వస్తుంది. ఆ పాటకి మీరు రెచ్చిపోండి అంతే. ఓకేనా? మ్యూజిక్. ఎంత కూరుంటెయ్యమ్మో ఎంత పోపుంటెయ్యమ్మో ఎంత కూరుంటెయ్యమ్మో ఎంత పోపుంటెయ్యమ్మో నీ కొటకుల బిడ్డలు చల్లంగుండా తల్లో దండం పెడుతా అమ్మ 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 ఓ అమ్మ 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 అమ్మ. హాయ్. హాయ్, నీ పేరు? శ్రీజ, శ్రీజ. ఏం చేస్తుంటావు? 9th క్లాస్. 9th క్లాస్. ఓకే, చెప్పు శ్రీజ, నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. ఏ షోస్ చూస్తావు? అన్ని షోస్ చూస్తా, ఈ తెలుగు షోస్. అవునా? వెరీ నైస్. అటు ఇవ్వండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? భవానీ, భవానీ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ నైస్. హాయ్. హాయ్, మీ పేరు? ఉదయ్ శ్రీ, ఉదయ్ శ్రీ గారు ఏం చేస్తుంటారు? MBA ఫస్ట్ ఇయర్. MBA ఫస్ట్ ఇయర్. బాగా చదువుకోండి, ఇంకా చాలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అటు ఇవ్వండి. హలో. హలో, మీ పేరు? ప్రియాంక, ప్రియాంక గారు ఏం చేస్తుంటారు? జస్ట్ కంప్లీటెడ్ బీటెక్. జస్ట్ కంప్లీటెడ్ బీటెక్. తర్వాత ఏంటి జాబా? యా, తర్వాత ఇంకా పెళ్లి. పెళ్లి. అంతేగా. సరే, మరి మీ నలుగురు గేమ్ ఆడడానికి రెడీయా? రెడీ. ప్రాపర్టీస్ ప్లీజ్. మీ గేమ్ వెరీ సింపుల్. నేను ఒక బాల్ ఇక్కడ పెడతాను, మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో వేయాలి. 2 టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని రింగ్ లో వేస్తారో వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా ఆడండి. 3, 2, 1 గో. నా అందాల నాటుకోడి వండి పెడతా, నా ఒళ్ళోనే నీకు శాప ముక్క తినిపిస్తా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. వెరీ నైస్. టీమ్ ఏ మీకు ఇచ్చిన టైంలో మీరు చేసిన స్కోర్ 4, మీ స్కోర్ 4. వాళ్ళ స్కోర్ 4 కాబట్టి మీ టార్గెట్ 5 అమ్మా. మీరు కనీసం 5 బాల్స్ వేస్తేనే లక్కీ జోన్ ఆడగలరు. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. సిల్కులుంగి కొట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరా నీకే పాప పంపరా నీకే. హే సెక్క చీర పెట్టి గల్ఫ్ సెంట్ కొట్టినా, సన్నజాజి రచ్చన పంపరా ఫర్ నీకే, పంపరా ఫర్ నీకే. తోడాను బాజా నడుము బాజా పైన మోగిస్తాయాడు బాజా పంపరా నీకే పాప పంపరా నీకే. 9, 8, 7, 6, 5, 2, 1. Oh my God, I'm so sorry. మీ స్కోర్ 1. దట్స్ ఓకే. నైస్. ఇటు వచ్చేసేయండి. మరి ఈ రౌండ్ లో 4 స్కోర్ చేసి లీడ్ లో ఉన్నారు కాబట్టి లక్కీ జోన్ కి వెళ్ళిపోతున్నారు టీమ్ ఏ. కంగ్రాచులేషన్. మరి లక్కీ జోన్ కి వచ్చేసారు. కంగ్రాచులేషన్స్. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3000 రూపాయలు. కంగ్రాచులేషన్.
రోజు నల్గొండలో సాగిన పండగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.